ఈ రోజు గోదావరి సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ఇంకా సింహాద్రి వీళ్ళకి వేరే సంబంధం అయితే తీసుకొస్తాడు. అది ఎన్ఆర్ఐ సంబంధం అనేసి. అసలు ఎన్ఆర్ఐ సంబంధం అన్నప్పుడు జాను అడగాలి కదా, ఇప్పుడు ఏ సంబంధమైనా ఏ ఊరు, ఎక్కడ ఉంటారు, ఏ ప్లేస్ లో వర్క్ చేస్తారు అన్ని అడగాలి కదా. అవి ఏమి అడగద్దు, అవంతా నేను చూసుకున్నాను అంటారు. పోనీ జాను వాళ్ళ అమ్మాయినా సరే అడగాలి కదా. మొత్తం సింహాద్రినే నమ్ముతుంది ఆమె. ఆయన నంది అంటే నంది, ఆయన పంది అంటే పంది. అది కూతురు లైఫ్ కదా, ఎవరో ఎన్నో చెప్తారు. దాని గురించి కాకుండా ఏంటి ఏ సంబంధం అన్ని వివరాలు అడగలే కదా, అదేం అడగలేదు. పోనీ ఈ అమ్మాయి అన్న జాను అన్న అడుగుతుంటే ఆ అమ్మాయిని కూడా అడగద్దే, అన్ని అన్నయ్య చూసుకుంటాడు కదా, నీకెందుకు అన్నట్టు ఉంటుంది. ఆయన దగ్గర సింహాద్రి సంబంధం చూస్తాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు పెళ్లి వాళ్ళు అన్నప్పుడు జాను వచ్చి చెప్తుంది వాళ్ళ వివరాలు అనేసరికి అవంతా వాళ్ళ ముందు అడగబాకు అని చెప్పానంటాడు. ఇంకా జాను వాళ్ళ అమ్మ కూడా ఉండేసి లేదులే అన్నయ్య నువ్వేం అనుకోబాక, ఆ అమ్మాయి అలాగే మాట్లాడుతుంటుందిలే అని చెప్పనేసరికి సరేలే ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తే వాళ్ళ ముందు నువ్వేం మాట్లాడబాకమ్మా అని చెప్పానంటాడు. ఇంకేం చేస్తాం సరే అని చెప్పంటుంది. ఎందుకంటే అందరూ ఒక పార్టీ, ఏపీలో ఒక్కటే ఒక పార్టీ, కనీసం ఏం అడగద్దు అంటుంది. కనీసం పెళ్లి కూతురు కూడా అమెరికా అనే పేరు వినిపిస్తే చాలు వాడు అనకాపర్లైనా సరే చేసుకుంటా ఉంటుంది. కానీ నిజంగా వాడు అమెరికాలో ఉన్నాడో తెలుసుకోవాలి కదా, అది కూడా తెలుసుకోనని చెప్పి అనుకుంటుంది ఈ అమ్మాయి. ఇంకా వాళ్ళైతే వస్తారు. వచ్చినప్పుడు ఇంకా పెళ్లి కుదిరిపోయింది, లగ్న పత్రిక కూడా రాసేస్తాము, నేనే దగ్గరుండి పెళ్లి చేపిస్తాను అని చెప్తాడు సింహాద్రి. ఎందుకంటే నా స్నేహితులు వాళ్ళ కూతురు అమ్మాయి, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అనేటప్పటికి జానుకేమో డౌట్ కొడుతూ ఉంటుంది. కానీ వాళ్ళమ్మ మాత్రము థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పనే వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. అప్పటికి జాను అడుగుతుంది మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారు అనేసరికి ఆ పెళ్లి కొడుకు మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారంట, అవమానిస్తున్నారు అన్నట్టు. అవమానించలేదు, పెళ్లి చేసుకున్నప్పుడు వివరాలు అడగరా, అది సీరియల్ గా సరిపోయింది కదా, నిజంగా అయితే వివరాలు అడగరా పోరా కొట్టం అంటారు. ఎందుకంటే ఇవాళ రేపు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వంటలు చేస్తున్నారు, ఎంతమంది పోతా ఉన్నారు, ఒక లైఫ్ కు సంబంధించిన విషయం కదా అని అడిగేసరికి వాడు ఉండేసి ఇదిగో మేము దృష్టికి నగర్లో ఉంటాము అని చెప్పేసి ఒక కార్డు ఇస్తాడనమాట. ఇంకా జాను అయితే ఆ కార్డుని తీసుకుంటుంది. ఇంకైతే లగ్న పత్రిక రాసేస్తారు. అది కూడా ఎంత తొందర పెడతారో తెలుసా, వాళ్ళ అద్రాభద్రగా పెళ్లి అయిపోవాలి తొందరగా, ఒక వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలా, మా అబ్బాయి అమెరికాకు పోవాలా అని తొందర పెడతారు. ఇంకా తోట విషయం అవేమి ఇవ్వకపోయినా ఇచ్చినా పర్వాలేదు, లేటుగా ఇచ్చినా పర్వాలేదు, అక్కడే డౌట్ వస్తుంది. ఎప్పుడు పెళ్లి చేసేయాలని తొందర పెడతారో అక్కడే డౌట్ వస్తుంది, వీళ్ళు ఏదో కిలాడి వాళ్ళు అనేసి. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి ఎక్కడ జాను పెళ్లికి అడ్డు చెప్తుందా అనేసి అంకుల్ మీరు మాట్లాడండి అంకుల్ అని చెప్పేసి ఎలకనంతా చెప్పడం కానీ జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత మురళి ఉన్నాడు కదా, మురళికి వాళ్ళ అమ్మ ఒక సంబంధం అయితే తీసుకొస్తుంది. తీసుకొచ్చి తను నాకు వద్దు అని చెప్పనంటాడు. నువ్వు చేసుకుంటావా, నా పేక కత్తి పెట్టుకొని కోసుకోమంటావా అని చెప్పి అయితే అడుగుతుంది. ఇంకా ఏం చేస్తాము, ఎట్లాగా అనుకున్న పనంతా పని చేస్తుంది. సరేలే ఒప్పుకుంటాం, కానీ నందు పెళ్లి పెట్టుకున్నాం కదా అనేసరికి ఆ పెళ్లి అయినాకనే నువ్వు ఇక్కడికి రా, మనమైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పెళ్లి సంబంధం చూసుకుందాము, అమ్మాయిని చూద్దాము అని చెప్పని అంటుంది. దానికి ముందు ఏంది అంటే మురళికి అసిస్టెంట్ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడంటే నేను కూడా జాకెట్ కుట్టగలను అని చెప్పనేసి ఒక బనీని ఎత్తి కుడతాడనమాట. ఇంకా అతను వచ్చేసి ఇంకా మురళి వచ్చేసి ఇది బనీని కుట్టావా అని చెప్పనేసరికి నేను ఏఐని అడిగి చేశాను అనేసరికి ఇంకా టెక్నాలజీ అనేది మనము మెరుగుపరుచుకోవడానికి కానీ ఆ టెక్నాలజీ నమ్ముకోకూడదు అని చెప్పేసి ఒక మంచిగా కొటేషన్ బాగానే చెప్తాడు. అన్నం తినేంత రైతు ఉన్నంత వరకు, మనము మనుషులు ఉన్నంత వరకు మనం వచ్చేసి ఏఐ నమ్ముకోకూడదు, మన కష్టాన్ని నమ్ముకోవాలి, ఇలా చెప్తాడు. బాగుంది అది చెప్పడం వచ్చేసి. ఇంకా పెళ్లికి వస్తారు కదా పెళ్లి చెప్పులు వాళ్ళు కూడా వచ్చేసి ఆ అబ్బాయి ఇబ్బంది చెప్తున్నాడా అనుకొని ఈ సంబంధం అయితే ఓకే చేసుకుందాం అని అయితే అనుకుంటా ఉన్నా. నాకు తెలిసి కాదులే, ఇటు మురళికి పెళ్లి కాదు, అటు అలకనందకి పెళ్లి కాదు, వీళ్ళిద్దరికే పెళ్లి అవుతుంది. ఎందుకు అంటే తెలుసు కదా, వచ్చిన అతను అమెరికా సంబంధం కూడా మంచోడు కాదు, అసలు అమెరికా పోయి కూడా ఉండడు, కనీసం అదండి ఆ ఎయిర్పోర్ట్ కూడా పోయి ఉండడేమో. అతను అయితే చూస్తేనే తెలుస్తుంది అతను ఫేస్ కట్ వచ్చేసి. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ లో జరుగుతుంది. ఈ అమ్మాయి చెప్తుంది అనమాట, జాను చెప్తుంది ఇలాగా సంబంధం వచ్చింది కదా, అది మంచి వాళ్ళు కాదేమో అనుకుంటున్నాను అనేసరికి వాళ్ళ అక్కకి కోపం వచ్చేసి ఇంకా నేనే పోవాల్సింది నాన్న బదులు, నీకేమో నచ్చట్లేదు అని చెప్పి అమ్మాయి అయితే మాట్లాడుతుంది. ఇంకా ఈ రోజు దాంట్లో వచ్చేసి మళ్ళీ ఈ అమ్మాయి వచ్చేసి సూర్య దగ్గరకు వస్తుంది. ఏంటో ఇంకా సూర్యని చూపించలేదే అని చెప్పి అనుకున్నాను. సూర్య దగ్గరకు వచ్చేసి నేను నీకు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే అతను బాక్సింగ్ చేస్తా ఉంటాడు అనమాట. అతను అడిగేసరికి నా ఫోన్ నా దగ్గర లేదు, అదిగో ఆ తుఫాన్ దగ్గర ఫోన్ ఉంది అని చెప్పేసరికి
నాకు భలే కోపం వస్తున్నది. ఆ పెళ్లి వాళ్ళు వచ్చేస్తే సరే నా అడ్రస్ చెప్పట్లేదు, ఆ తోటవాడేమో సమాధానం చెప్పట్లేదు అనేసి కోపంతో ఉంటుందన్నమాట. సరే నువ్వు కూడా గ్లౌజ్ వేసుకొని బాక్సింగ్ చేయని చెప్పేసి ఇది కోపం వచ్చినప్పుడు థెరపీ అని చెప్పని అంటాడు. ఇంకా అమ్మాయి కూడా బాక్సింగ్ అనేది చేస్తుంది. అనుకోకుండా సూర్యకి కంటికి కూడా తగులుతుంది అనమాట. సరే ఇంకా ఐస్ మసాజ్ తీసుకొచ్చి ఐస్ ప్యాక్ పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అదే. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.